వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు ఫ్రమ్ ప్రతిభ లాజిక్స్. 2024-25 విద్యా సంవత్సరానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో 2023-24 విద్యా సంవత్సరంలో కనుక చూస్తే ఇబ్రహీంపట్నం ప్రతిభ ట్యుటోరియల్స్ లో ఒక గొప్ప విజయం ఏంటంటే 2024 ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలో ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మండల్ ఫస్ట్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ అమ్మాయి. ఈ అమ్మాయి మనం ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ లో, అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో నుంచి మండల్ ఫస్ట్ మార్కులు సాధించింది. మన ప్రతిభ ట్యుటోరియల్స్ అమ్మాయి 577 మార్క్స్. అమ్మాయి పేరు బి ఉషారాణికి మనం అభినందనలు తెలియజేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో 2024 ఎస్ఎస్సి పబ్లిక్ ఫలితాల్లో చూస్తే ట్యూషన్ ఫస్ట్ ఎంతంటే 577 మార్కులు బి ఉషారాణి. సో సెకండ్ ఎవరంటే సెకండ్ వి స్వాతి. మీ స్క్రీన్ మీద కనబడుతుంది కదండి, వి స్వాతి సెకండ్ 568 మార్క్స్ ఫ్రమ్ డిఏవి స్కూల్. అట్లాగే టి మహేష్ బాబు 568 మార్క్స్ from Oxford School. D. Madhuri 559 marks from St. Xavier School. So K. Manoj Kumar 545 marks. ఇతను చూస్తే మన ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంటుంది కదండి, ఐబిఎం. సో ఈ ఐబిఎంలో జెడ్పీ హై స్కూల్స్లో స్కూల్ ఫస్ట్ మార్క్స్ 545 మార్క్స్. అట్లాగే నెక్స్ట్ చూస్తే 541 బి శ్రీ తేజ, హీఈస్ ఫ్రమ్ డిఏవి స్కూల్. అట్లాగే చూస్తే పి రాకేష్ బాబు 541 మార్క్స్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ స్కూల్. అట్లాగే ఎస్కే ఎండి అబ్దుల్ వాజిద్. ఈ వాజిద్ చూస్తే మనకి 536 మార్క్స్ తెచ్చుకున్నాడు. హీఈస్ ఫ్రమ్ సెయింట్ జేవియర్ స్కూల్. ఓకే, సో ఇలా మనం ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 పైగా మార్కులు సంపాదించినటువంటి విద్యార్థులు. పి రేణుకా శ్రియ, షీ గాట్ 526 మార్క్స్, షీఈస్ ఫ్రమ్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్. సో ఆర్ జస్వంత్ 526 మార్క్స్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్. సో టిఎన్ యశ్వంత్, he got 521 marks, he is from Oxford School. అట్లాగే కే రిషితాని కనుక మీరు చూసినట్లయితే షీ గాట్ 512 మార్క్స్, షీ ఈజ్ ఫ్రమ్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్. అట్లాగే డి మహేశ్వరి చూస్తే షీ గాట్ 506 మార్క్స్, షీ ఈజ్ ఫ్రమ్ సెయింట్ జేవియర్ స్కూల్. అట్లాగే బి చరణ్ తేజ, హీ గాట్ 506 మార్క్స్ ఫ్రమ్ సెయింట్ జేవియర్ స్కూల్. ఓకే, సో ఇంకా మనం చూసినట్లయితే సిహెచ్ మేఘనాదేవి, ఈ అమ్మాయి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చింది మన ట్యూషన్కి. షీ గాట్ 505 మార్క్స్. అట్లాగే వి రాజకుమారి, ఈ అమ్మాయి కూడా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చింది. షీ గాట్ 504 మార్క్స్. అట్లాగే బి వరుణ్ తేజ్, అతను శ్రీ చైతన్య స్కూల్ నుంచి వచ్చాడు. హీ గాట్ 501 మార్క్స్. సో ఇంకా కనుక మనం చూసినట్లయితే ఈ 2024 పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీలో ఒక అద్భుతాన్ని అయితే సృష్టించాం. ఎలా అంటే పవన్ ముఖేష్ ఏపీఆర్జేసీలో స్టేట్ 287 ర్యాంక్ సాధించాడు. అట్లాగే డి మాధవ్ ఏపీఆర్జేసీలో స్టేట్ 393 ర్యాంక్ సాధించాడు, 393. అట్లాగే వీళ్ళ కనుక పాలిసెట్ ర్యాంక్ చూస్తే 1531. అట్లాగే పాలిసెట్లో సిహెచ్ తన్మయి, షీ గాట్ 1652 ర్యాంక్. సో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ప్రతిభలో సో 10th క్లాస్ సంబంధించి ఎలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి అంటే ఇలా డిజిటల్ బోర్డ్, ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ డిజిటల్ స్క్రీన్. సో ఇలా డిజిటల్ స్క్రీన్ మీద మీకు స్పెషల్ కోచింగ్ ఉంటుంది. మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్టులు కూడా కోచింగ్ జరుగుతాయి. ఓన్లీ మ్యాథ్సే కాదు, అన్ని సబ్జెక్టులకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే చాలామందికి లెక్కలంటే భయం, ఆ భయాన్ని పోగొట్టేట్టుగా మ్యాథ్స్లో సులభ పద్ధతుల్లో బోధించడం జరుగుద్ది. అట్లాగే డల్ స్టూడెంట్స్, చాలామంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ డల్ స్టూడెంట్స్ని మనం చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా వాళ్ళు కూడా డెవలప్ చేయడం జరుగుద్ది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మీకు అందరికీ స్కూల్స్లో బుక్స్ ఇచ్చారు. ఇట్లాగా మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనే 2 బుక్స్. ఇవి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఎన్సీఆర్టీ సిలబస్ అంటే ఇవి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ అమ్మా. ఈ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొని స్టేట్ సిలబస్గా రూపాంతరం చెందించింది. ఓ పక్కన తెలుగు అండ్ ఓ పక్కన ఇంగ్లీష్ వేసి కొత్త సిలబస్ సిబిఎస్ఈ పుస్తకాలు. 2 మ్యాథమెటిక్స్ చూసామనుకో, 2 బుక్స్ ఉంటాయి, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. ఇలా వీటిని నువ్వు బాగా నేర్చుకోవాలి. సిబిఎస్ఈ సిలబస్ అంటే కొంచెం కష్టంగా డెప్త్గా ఉంటుంది. సో అవన్నిటి ఆ డల్ స్టూడెంట్స్ కష్టంగా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలా నేర్పడంలో నేనైతే నెంబర్ 1. ఓకే, ప్రతి సంవత్సరం 100% రిజల్ట్స్. మీరు ప్రతిభలో నా వీడియో ద్వారా కాదన్నా, మీరు ప్రతిభలో చదివిన ఏ ఒక్క విద్యార్థినైనా కదిలించండి. ఇప్పుడే కాదు, ఇది టీచింగ్లో 34వ సంవత్సరం. గత 33 సంవత్సరాలుగా మీ ఇష్టం, ఏ పిల్లనైనా ఇబ్రహీంపట్నం, కొండపల్లి నా దగ్గర చదువుకునే ఏ పిల్లనైనా కదిలి చూడండి. ప్రతిభ అంటే సూపర్ చెప్తారు అని చెప్తారు. సో చాప్టర్ వైజ్ ప్రతి చాప్టర్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అట్లాగే మీకు స్కూల్లో లాగా ఒక ప్రోగ్రెస్ కార్డు కూడా ఇష్యూ చేయడం జరుగుద్ది. సో మార్నింగ్ బ్యాచ్ వచ్చి 6 to 8 వరకు,
అలాగే ఈవినింగ్ బ్యాచ్ 5:30 to 9 వరకు ఒక బ్యాచ్, అలాగే 6:30 to 9 కూడా ఇంకొక బ్యాచ్ ఉంటుంది. 10th క్లాస్ కనుక చూస్తే విశిష్టమైనటువంటి ప్రణాళికతో 10th క్లాస్కి స్పెషల్ ట్యూషన్ చెప్పడం జరుగుద్ది. స్టేట్ సిలబస్ కానీ సిబిఎస్ఈ కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాగే 10th క్లాస్ ట్యూషన్లో చేరేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్స్ ఇవ్వడం జరుగుద్ది. 9,000 రూపాయల వాల్యుబుల్. అంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్ చెప్పానో ఆ క్లాస్ మొత్తాన్ని కూడా వీడియో రూపంలో ఇవ్వడం జరుగుద్ది. అంటే నువ్వు ఇక్కడ ప్రతిభలో ఆఫ్లైన్లో నేను చెప్పే క్లాస్ అంతా వింటావు, అట్ ది సేమ్ టైం ఆ మొత్తాన్ని రికార్డెడ్ వీడియో లెసన్ రూపంలో కూడా చూస్తావు. సో ఈ లెసన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలంటే మీరు ప్రతిభ లాజిక్స్ అనేటువంటి మన యాప్ని PRATHIBHALOGICS అనే స్పెల్లింగ్ కొట్టి గూగుల్ ప్లే స్టోర్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి. ఇగో ఇలా యాప్ ఈ లోగోతో ఉంటుంది. ఇగో ఇక్కడ చూసారా ప్రతిభ లాజిక్స్ అని ఈ లోగోతో ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి చేసుకొని ఆ క్లాస్ ఎలా ఉంటుందో కూడా చూడండి. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఇవి చూసినా కూడా మీకు అర్థం అవుతాయి. సో చెప్పా కదా 577 మార్క్స్ ట్యూషన్. ఫస్ట్ ప్రతిభలో చదవడం అంటే ఇంకొక స్కూల్లో చదువుతున్నట్టే. ప్రతిభలో నువ్వు చదువుతున్నావు అంటే ఇంకొక స్కూల్ కూడా ఇది, ఎందుకంటే ప్రోగ్రెస్ కార్డు ఉంటుంది, అన్ని సబ్జెక్టులు చెప్పడం జరుగుద్ది. సూపర్గా స్కూల్లో ఇలాగా యాప్లు వీడియో లెసన్స్ ఇట్లా ఏముండవు, ఏ స్కూల్లో కూడా ఉండవు. ప్రతిభ అలా సూపర్గా ఉంటుంది. సో డిజిటల్ బోర్డుపై క్లాసులు కేవలం ప్రతిభలోనే సాధ్యం. మరి ఏ ఇతర ట్యూషన్లో కానీ ఏ స్కూల్లో కానీ ఎంత టెక్నాలజీని యూజ్ చేయడం అయితే ఉండదు. సో డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో క్లాసులు వినడంతో పాటుగా మా యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్స్ ద్వారా సబ్జెక్ట్ అయితే నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఇక్కడ క్లాసెస్ చెప్పడంతో పాటుగా వీడియో లెసన్స్ ఉంటాయి. ఆ వీడియో లెసన్స్ చూస్తూ కూడా నువ్వు క్లాస్ని పర్ఫెక్ట్గా. డల్గా ఉన్నావు, మ్యాథ్స్ అంటే భయం, ఇంకెందుకు భయం, నీ ఫోన్లో నేను ఉంటా, నా క్లాస్ ఉంటుంది, నీతో పాటు నేను కూడా ట్రావెల్ చేస్తాను. ఎక్కడ కావంటే అక్కడ, ఏ చాప్టర్ కావంటే ఆ చాప్టర్, ఎన్నిసార్లు కావంటే అన్నిసార్లు మళ్ళీ నా క్లాసెస్ వింటూ నేర్చుకోవచ్చు. ఓకే, వాటికి 9,000 వాల్యూ అవుతుంది. అది ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యే పిల్లలకి రికార్డెడ్ వీడియో లెసన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయి కదా, మరి ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అవ్వడం ఎందుకు అని డౌట్ వస్తుంది. అవునా, స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయి, ఏం చేస్తారమ్మా, స్కూల్ అయిపోయింది, స్టడీ అవర్స్ దూరంగా ఒకటి వెనకాల ఒకటి కూర్చోబెడతారు, చదవండి. అరే నీకు లెక్కలు రావట్లేదు, లెక్కల మీద ఫోకస్ చేద్దాం, నీకు తెలుగు రాయడం రావట్లేదు, ఇంగ్లీష్ రాయడం రావట్లేదు, నీకు ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నావు, అసలు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని డిటెక్ట్ చేసి ఇండివిజువల్గా నీకు మీద స్పెషల్ కేర్ తీసుకునే అవకాశం అక్కడ ఉండదు. గుంపులో గోవిందం, చదువు అంటారు. కరెక్ట్గా 5:30 కూర్చోబెట్టాడు, 7 వరకు స్టడీ అవరు అంటే ఒకళ్ళొకళ్ళ కూర్చోబెడతారు. అది ట్యూషన్ కాదు, కాదు స్పెషల్ కాదు అది. వెంటనే ఏం చేస్తారు, 6:30 అయిపోయింది, ఎవరో అప్ చెప్పుకున్నారు, ఇద్దరు పిల్లలు అప్ చెప్తారు, లేదా అందరూ అప్ చెప్తారు, అప్ చెప్పించుకుని పంపించేస్తాం, అయిపోయింది. సో ఇదే స్టడీ అవర్. ఏంటి దానివల్ల ప్రయోజనం? బట్టి పట్టడం. సో మీరు ఎప్పుడైనా గమనించారా, స్కూల్లో స్టడీ అవర్లో స్టూడెంట్స్ వరుస క్రమంలో కూర్చోబెట్టి బట్టి పట్టించడమే డల్గా ఉన్న సబ్జెక్ట్లో స్పెషల్గా ఉండదు. కానీ ప్రతిభలో అలా కాదు. ఓకే, సో 10వ తరగతి విద్యార్థులకి చూస్తే మొదటి 3 నెలలు మాత్రమే ఫీజు. ఎలా అంటే టోటల్ ఇయర్లీ ఫీజు వచ్చి 12,000, దాని కన్స్ట్రక్షన్ ఫీజు వచ్చి 10,500. మన దగ్గర ఒక నెల ట్యూషన్ ఫీజు అంటే 3,500. సో 3 నెలలకి 3,500 కడతావు. ఫస్ట్ జూన్లో జాయిన్ అయ్యావు, జూన్లో ఒక 3,500, జూలైలో ఒక 3,500, ఆగస్టులో ఒక 3,500, మొత్తం 10,500 అయిపోయింది ఫీజు. ఇక ఆగస్ట్ అయిపోయింది, జూన్ జూలై ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్ ఫీజు లేదు, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏది ఫీజు లేదు. 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అయితే ఫీజు లేదు. సో ఈ 10,500 రూపాయలతో నువ్వు 9,000 రూపాయలు వాల్యూబుల్ అయిన రికార్డెడ్ వీడియో లెసన్స్ ఫ్రీగా వచ్చేస్తున్నాయి. అంటే నీకు ఇంకా కట్టేది అంతా 1,500. ఒక విధంగా చెప్పండి, అది ఒకరికి ఫ్రీగా ఇవ్వకపోతే, అంతేనా? సో నెక్స్ట్ నెలవారీ కింద నువ్వు లెక్కేసుకుంటే ఎంత పడిందేమో, 10 నెలలు ఉంటాయి కదా, నెలకు 1,000 రూపాయలు పడుతుంది. ఎంతకంటే తక్కువ ఫీజుకి ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడా ఉండదు. సో ఎంత క్వాలిటీ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. సో నేనైతే ఇప్పుడు జనరల్గా మీకు స్కూల్స్లో చెప్పే టీచర్లు, లేకపోతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఫెయిల్ అయిన వాళ్ళు ట్యూషన్స్ చెప్తుంటారు. ఆ ట్యూషన్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో పనులు చేసుకుంటూ తమ పనులు తాము చేసుకుంటూ సాయంత్రం లేజరు టీచర్ గారు ఏం చేస్తారు, ఒక స్కూల్లో పనిచేస్తున్నాయి, ఒక కార్పొరేట్ స్కూల్లోనో ఒక పెద్ద పేరున్న స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాయి. ఆమె ఏం చేస్తుంది, పొద్దు నుంచి టీచరు సారో పనిచేస్తారు. పొద్దున్న 8కి వెళ్తే సాయంత్రం 5:30 6 గంటల వరకు మామూలుగా పని చేయించారు, వాళ్ళ చేత బాగా కష్టపెట్టిస్తారు. 5:30 6 అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు సాయంత్రం వచ్చి రెస్ట్ తీసుకోవడానికి అసలు అయితే టైం, రెస్ట్ తీసుకోకుండా ట్యూషన్ చెప్తున్నారు అనుకుందాం. ఈ ట్యూషన్ చెప్పేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రెస్ట్ పీరియడ్ కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అరిసి వాగి ఉన్నారు. సో ఇక అప్పుడు ఏం చేస్తారు, ఇక పైన ఏదో వస్తారు, పిల్లలు వస్తారు, ఏదో 2 లెక్కలు చెప్పడం, ఏదో నామినల్గా ట్యూషన్ రన్ చేసేస్తారు, అయిపోయింది. కానీ మంది అలా కాదే, ట్యుటోరియల్, దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఎవర్ గ్రీన్ కోచింగ్ సెంటర్. సో దీంట్లో ఏంటంటే రకరకాల ఫ్యాకల్టీస్ వస్తారు, క్లాసెస్ చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ఓన్లీ ట్యూషన్స్ మీదగానే గత 34 సంవత్సరాలుగా ఓన్లీ ట్యూషన్స్ మీదే డిపెండ్ అయి ఉన్నాం. సో ఇంక వేరే యావిగేషన్ ఉండదు, ఇంకా వేరే ఏమి ఉండదు. సో
నేను చెప్పే సబ్జెక్టు చూసారా, నేను చెప్పే లాజిక్స్, మ్యాథ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా అంటే నేను ఓన్లీ 10th క్లాస్కే కాదు, అన్ని జాబ్ ఎగ్జామ్స్కి అంటే కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి అన్ని జాబ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్లో ఐఆమ్ ద స్టేట్ సూపర్ ఫ్యాకల్టీ. సో అలాంటి క్లాసెస్ చెప్తూ మీకు కూడా చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఈ ట్యూషన్ క్లాసెస్ వచ్చేసి 5th to 10th, ఓన్లీ 10th క్లాస్కే కాదమ్మా, 5th రావచ్చు, 6th, 7th, 8th, 9th, 10th ఆల్ క్లాసెస్ స్టూడెంట్స్కి రావచ్చు. ఈ క్లాసులు ప్రారంభమైతే మొదటి బ్యాచ్ 17th బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 20వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీరు అడ్మిషన్ కావాలంటే వెంటనే సంప్రదించవచ్చు. రెండో బ్యాచ్ వచ్చి July 1st నుంచి స్టార్ట్ అవుద్ది. ఓకే, మంది ఎలా ఉంటారంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ని సాధించినా అది అలా నిలబడదు. కానీ మొదటి రోజు నుంచి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు సూపర్గా తయారవుతారు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అన్ని జాబ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మార్కులు, ర్యాంకులు సాధించగలుగుతారు. అలాంటి పర్ఫెక్ట్గా మిమ్మల్ని తయారు చేసేది ప్రతిభ ట్యుటోరియల్స్. గత 32 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంలో అత్యంత విశ్వసనీయమైన సంస్థ ఏదైతే ఉందంటే అది మన ప్రతిభ ట్యుటోరియల్స్. ఈ ప్రతిభ ట్యుటోరియల్స్లో ఈ 10th క్లాస్కి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలు మీకు చెప్పే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చేసాను. సో మన యాప్ కనుక చూసినట్లయితే మనది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు ఉంటుంది. ప్రతిభ లాజిక్స్, ఈ ప్రతిభ లాజిక్స్ అనే పేరుతో మన యాప్ కూడా ఉంటుందండి. PRATHIBHALOGICS ప్రతిభ లాజిక్స్ అని యాప్ కూడా ఉంటుంది. సో ఇది మన ఇన్స్టిట్యూట్ బిల్డింగ్, గ్రీన్ కలర్ బిల్డింగ్. ఇది మన VTPS రోడ్లో స్వర్ణ అపార్ట్మెంట్ పక్క సందులోకి వస్తే ప్రతిభ ఇన్స్టిట్యూట్ ఇలాంటి గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంటుంది. దిస్ ఈజ్ మై అడ్రస్. ఇక్కడ మనం 10th క్లాస్కి సంబంధించి అసలు ఎలా ఉంటుంది, క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ట్యూషన్ క్లాసెస్ ఎలా జరుగుతాయి, స్కూల్లో స్టడీ అవర్ ఉంది, మరి మేమేం చేయాలి, ప్రతిభలో చదువుకోవాలి, స్కూల్లో స్టడీ అవర్ ఉంది, నేనేం చేయాలి. ఓకే, సో స్కూల్లో స్టడీ అవర్ ఉంది కదా అనే ఉద్దేశంతో నువ్వు ప్రతిభలో చేరడం గురించి ఇంకా ఆలోచన చేస్తున్నట్టయితే వెంటనే వచ్చి అడ్మిషన్ తీసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే స్కూల్లో స్టడీ అవర్ ఉంటుంది. ఆ స్కూల్లో స్టడీ అవర్ ఏం చేస్తారండి, సాయంత్రము స్కూల్ అయిపోయిన తర్వాత అందరినీ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు కూర్చోబెట్టి తెలుగులో ఒక 2 ప్రశ్నలు, సైన్స్లో 2 ప్రశ్నలు బట్టి పట్టిస్తారు. అంతేగాని నీకు మ్యాథ్ సరిగా రాలేదు, మ్యాథ్లో డల్గా ఉన్నావు, మ్యాథ్ అసలు కష్టంగా ఉంది, దానికి మీకు సపరేట్గా కూర్చోబెట్టి మ్యాథ్ని ఓ 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ఆ మ్యాథ్స్ సార్ పెట్టి మళ్ళీ మ్యాథ్లో సపరేట్గా క్లాస్ చెప్పడం, నీకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు, కెమిస్ట్రీ అర్థం కావట్లేదు, అలా సబ్జెక్ట్ టీచింగ్ మళ్ళీ నీ కోసం చేయడం అయితే ఉండదు. ఓన్లీ కూర్చోబెట్టి పాఠాలని బట్టి పట్టించడమే ఇది స్కూల్లో స్టడీ అవర్. దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఓన్లీ బట్టి సిస్టంలో ఉంటే ఆ 4 వాడికి వచ్చిన ఆ 4 ప్రశ్నలు తప్పితే 5వ ప్రశ్న రాదు. కాన్సెప్ట్ ఓరియంటేషన్ టీచింగ్ ఉండదు. సో ఓన్లీ కూర్చోబెట్టి చదివించేస్తే ఈ కూర్చోబెట్టి చదివించేటప్పుడు సరే ఏదైనా చదవాలి కదా సార్ అనుకుంటే స్టడీ అవర్ ఉంది, కానీ ఏం చేస్తావు, పర్ఫెక్ట్గా చదువుతున్నావా, అందులో గుంపులో గోవిందమే కదా. సో నీకు ఏదైతే సబ్జెక్ట్ రాదో ఆ సబ్జెక్ట్ మీద స్పెషల్ అటెన్షన్ అయితే ఉండదు. నీకోసం ప్రత్యేకంగా అయితే ఏం చేయరు. కానీ ప్రతిభలో అలా కాదు, బట్టి పట్టించే సిస్టమే ఉండదు. సబ్జెక్ట్ కాన్సెప్ట్ అంతా కూడా టీచింగ్ ఉంటుంది. ఇక్కడ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. మ్యాథ్ మొత్తం మళ్ళీ చెప్తాం, 1వ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు అన్ని చాప్టర్ జరుగుతాయి. ఫిజిక్స్ జరుగుతాయి, కెమిస్ట్రీ జరుగుతుంది, బయాలజీ జరుగుతుంది, అన్ని సబ్జెక్టులు టీచింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ చదువుతున్నావు అంటే ఇంకో స్కూల్ చదువుతున్నట్టే, ఇంకొక స్కూల్లో చదువుతున్నట్టే. నువ్వు చదువుతున్న స్కూల్ ఒకటి, ప్రతిభ ట్యూషన్ కూడా ఇంకో స్కూల్ లాంటిదే. స్కూల్లో ఎలా అయితే టీచింగ్ ఉండదో అన్ని టీచింగ్ ఉంటాయి. నెక్స్ట్ ఒకవేళ స్టడీ అవర్స్ ఉన్నా ఎలా ఉంటుంది, ఫస్ట్ 3 నెలలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా ఏ ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత స్టడీ అవర్స్ స్టార్ట్ చేస్తారు. మేము ఈ మొదటి 3 నెలల్లోనే సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ 3 మంత్స్లో టోటల్ సిలబస్లు అన్నీ అయిపోతాయి. సో ఇంకా అప్పుడు నీకు ప్రాబ్లం లేదు కదా సార్. తర్వాత 3 నెలల తర్వాత నేను స్టడీ అవర్లో ఉండి నేను స్కూల్కి ట్యూషన్కి రాలేకపోతాను. దానికోసం ప్రతిభ లాజిక్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మేము చెప్పిన క్లాసెస్ అన్నింటినీ వీడియో లెసన్స్ ఇస్తాం. అంటే నీకు ఏ చాప్టర్ డౌట్ అయితే ఆ చాప్టర్లో మళ్ళీ చూసుకొని చదువుకొని నేర్చుకోవచ్చు. సో ఫీజు కనుక చూసినట్టయితే మొదటి 3 నెలలకే ఫీజు తీసుకుంటున్నాం. తర్వాత నెలలు జూన్, జూలై, ఆగస్టు ఫీజు కడతాం. సెప్టెంబర్ ఫీజు లేదు, అక్టోబర్ ఫీజు లేదు, ఫ్రీ కోచింగ్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం అన్ని ఫ్రీ కోచింగ్. ఫస్ట్ 3 నెలలే ఫీజు, మొదటి 3 నెలలే ఫీజు. ఎక్కడైనా ఉంటుంది, అది ఎక్కడ ఉండదు. రికార్డెడ్ వీడియో లెసన్స్ ఇస్తారా? ఏ స్కూల్లో ఇవ్వలేరు, ఏ ట్యూషన్ పాయింట్లో ఇవ్వలేరు. రికార్డెడ్ వీడియో లెసన్స్ చూపిస్తే ఎలా ఉంటాయో. మరి క్లాస్ రూమ్ టీచింగ్ జరుగుతుంది. ట్యూషన్ సెంటర్ అంటే ఎక్కడైనా మీరు ఎక్కడ ట్యూషన్ అయినా చూడండి, ఎక్కడ ప్రైవేటు ఎక్కడైనా ట్యూషన్ చూడండి, ఊరికే కూర్చోబెట్టి బ్లా 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 అని పట్టించి కేకలు పెట్టి చదివించేసి ఆ ట్యూషన్ అయిపోయింది. ఇక్కడ అట్లా కాదు. క్లాస్ రూమ్ టీచింగ్, మ్యాథ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నీ చేత చేయిస్తాం. నువ్వు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేంత
కెపాసిటీకి వస్తావు, ఎదుటివాడికి చెప్పేంత స్థాయికి వస్తావు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ పరీక్షలు ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి, బ్లూ ప్రింట్ ఎట్టుంటుంది, ఎలాంటి చాప్టర్ నుంచి ఇవ్వబోతున్నారు, నువ్వు ఏవేవి ఎక్కువ కష్టపడాలి, ఏవి తక్కువ కష్టపడాలి అని మొత్తం మిమ్మల్ని గైడప్ చేసి 10th క్లాస్ ఇక్కడ ప్రతిభలో చదువుతున్నావు అంటే అదొక వరం అనమాట నీకు. ఓకే, సో ఇక్కడ చూస్తే స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. మొదటి 3 నెలలు స్టడీ అవర్స్తో ప్రాబ్లం ఉండదు. అదే కదా నేను డిస్కస్ చేసేది దాకా. మేము ఫీజు కూడా మొదటి 3 నెలలు మాత్రమే తీసుకుంటాం, ఆ తర్వాత ఫ్రీ కోచింగ్. ట్యూషన్కి రాలేకపోయినా ప్రతిభా లాజిక్ అనే యాప్లో వీడియో లెసన్స్ ఉచితంగా ఇవ్వబడతాయి. ఆ సంవత్సరం పొడవునా కూడా ఆ లెసన్స్ అన్నీ కూడా చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా నేర్చుకోవచ్చు. ఒక్కసారి 3 నెలల ఫీజు కనుక నువ్వు కట్టినట్టయితే సంవత్సరం మొత్తం క్లాసెస్కి రావడానికి యాక్సెస్ ఉంటుంది. నీ ఇష్టం. తర్వాత స్కూల్లో కుదరలేదు, రాకుండా ఆగిపోవచ్చు. మళ్ళీ పబ్లిక్ పరీక్షప్పుడు నా అవసరం వచ్చింది, నీ దగ్గర ఏదైనా డౌట్ వచ్చింది, మళ్ళీ రావచ్చు. అలా సంవత్సరం మొత్తం మా సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ 3 months ఫీజు పే చేసి. ఇక్కడ మనం క్లాసెస్ చెప్పేది ఎవరు? మై సెల్ఫ్ ఐఆమ్ వంకా హరిబాబు. సో నేనైతే గత 32 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంలో ఇంకొక వ్యాపకం లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు టీచింగ్. సో 32 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్. నా దగ్గర చదివిన పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లల జనరేషన్ వచ్చేస్తున్నారు. అట్లా ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్తో సూపర్గా క్లాసెస్ చెప్పడం. మై సెల్ఫ్ ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ ఈజిఎస్ ఐసెట్ మెటీరియల్. ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ స్పెషలిస్ట్. పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ అట్లాంటి కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో, అట్లాగే జాబ్ ఎగ్జామ్స్ అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ, బ్యాంక్ ఇలాంటి జాబ్ ఎగ్జామ్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇలాంటి అన్నిట్లో ఐఆమ్ ద ఎక్స్పర్ట్స్. అర్థమైందా? నేనైతే ఇప్పుడు మీ స్కూల్లో టీచర్స్ కానీ ఎవరైనా ఉన్నారో సరే వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్లో నాలెడ్జ్ వరకు అక్కడే ఉంటారు. కానీ మేమైతే అప్డేటెడ్. సో అన్ని కొత్త షార్ట్ ట్రిక్స్ తయారు చేస్తూ బుక్స్ రాస్తూ ఆన్లైన్ క్లాసెస్, అమెరికా పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటాయి మా దగ్గర నుంచి. పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు, మ్యాథ్స్ షార్ట్ కట్ స్పెషలిస్ట్ వంకా హరిబాబు మాస్టర్ అండ్ టీమ్. సో నాతో పాటు పనిచేసే టీం ఉంటారు. ఆ టీం అందరి చేత ఈ ట్యూషన్ క్లాసులు అయితే నిర్వహించబడుతూ ఉంటాయి. మ్యాథ్స్తో పాటు మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా క్లాసులు జరుగుతాయి. ప్రతిభలో కూర్చోపెట్టి ప్రశ్నలు బట్టి పట్టించడం ఉండదు. క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. ప్రతిభలో ట్యూషన్ చదవడం అంటే ఇంకొక స్కూల్లో కూడా చదవడమే. అవునా? ఎస్. సో 10th క్లాస్లో ట్యూషన్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఒక మంచి ఆఫర్ ఏంటంటే 9,000 రూపాయల వాల్యుబుల్ అయిన రికార్డెడ్ వీడియో లెసన్స్ ఉంటాయి. ఆ రికార్డెడ్ వీడియో లెసన్స్ని మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది. అంటే మ్యాథ్లో అన్ని చాప్టర్లు వీడియో లెసన్స్ ఇచ్చేస్తాం. ప్రతి లెసన్ని వీడియో రూపంలో ఇవ్వడం జరుగుద్ది. సో ఆ వీడియో లెసన్స్ ఎలా ఉంటాయో చూడాలనుకుంటే మీరు ఈ లోగోతో ప్రతిభ లాజిక్స్ అనే యాప్ ఉంటుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. ఆ గూగుల్ ప్లే స్టోర్లో ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆ యాప్లో నుంచి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు మా క్లాసెస్ అన్నీ కూడా కనబడతాయి. ఇట్లా ఒక స్కూలోడు కూడా చేయలేడండి. ఒక స్కూలోడు కూడా ఇలా యాప్ ఇచ్చి యాప్లో నుంచి ఆ క్లాసెస్ని ఫ్రీగా ఇవ్వడం ఒక స్కూల్ కూడా చేయలేదు. ఇది డిజిటల్ బోర్డు నాన్న. ఇప్పుడు నేను ఏదైతే వీడియో చేస్తున్నానో అది డిజిటల్ బోర్డు. ఈ డిజిటల్ బోర్డు లాంటి క్లాసెస్, తర్వాత యాప్ ద్వారా క్లాసెస్, చెప్పిన ప్రతి పాఠము వీడియో రూపంలో ఇవ్వడము, ఇంత టెక్నాలజీని యూజ్ చేసేటువంటిది ఒక స్కూల్ వాడు కూడా చేయలేరు. ఒక చిన్న ట్యూషన్స్ అయితే వాళ్ళు అసలేమీ చేయలేరు. సో అట్లా ఒక ప్రతిభ లాజిక్స్ అనే యాప్ ఉంటుంది. అది ఎలా ఉంటుందని మీరు చూస్తారా? ఒకసారి చూడండి. ఇలా ఉందనుకోండి, మ్యాథ్లో అన్ని చాప్టర్స్, రియల్ నెంబర్, పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ప్రోగ్రెషన్, స్టాటిస్టిక్స్, ఇట్లా ప్రతి చాప్టర్ కూడా మీకు వీడియో రూపం దొరుకుతుంది. ప్రతిదీ కూడా వెల్కమ్ టు దిస్ ఈజ్ వంకా హరిబాబు. ఇవాళ స్టాటిస్టిక్స్ లో నెక్స్ట్ పార్ట్. సో ఇక్కడ చూసారా, స్టాటిస్టిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఇట్లా వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ నీకు ఏ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ ప్రాబ్లం రాలేదు, స్కూల్లో చెప్పిన అర్థం కాలేదు, నేను చెప్పిన అర్థం కాలేదు, ఎక్కడ చెప్పిన అర్థం కాలేదు, వీడియోని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకుంటావు, రిమైండ్ చేసుకుంటావు, మళ్ళీ వెనక్కి వెళ్తావు, ముందుకెళ్తావు. 1కి 4 సార్లు నువ్వు వీడియో చూస్తావు, నీకు సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేను మ్యాథ్స్లో డల్గా ఉన్నాను సార్, ఏం పర్లేదు, నేనున్నాను. సో ఈ ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ ఉంది. దాని ద్వారా వీడియో లెసన్స్ ద్వారా సూపర్గా నేర్చుకుంటావు. అర్థమవుతుందా? ఏ టాపిక్ అయినా సరే 1కి 4 సార్లు చూస్తే ఈజీగా అర్థమవుద్ది. ఒక సినిమాటిక్గా, ఒక సినిమాలో అంటే మామూలుగా ఆన్లైన్ క్లాస్ అంటే ఏదో మామూలు బోర్డు మీద ఏదో అర్థం కానీ అలాంటి భాషలో ఉంటుంది. అట్లా కాకుండా చాలా నీట్గా డిజిటల్ బోర్డు మీద విజువలైజేషన్తో చాలా నీట్గా మీకు క్లాసెస్ అయితే ఇట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ ఉంది. ఆ చాప్టర్ ఇక్కడ క్లాస్లో నేర్పిస్తాము. మేము అందరికీ నువ్వే ఓన్గా చేయడం నేర్పిస్తాము. చేసిన తర్వాత ఆ క్లాస్ని వీడియో రూపంలో కూడా ఇచ్చేస్తాం. దాంతో ఏం చేస్తావు అంటే 1కి 2 సార్లు చూస్తావు. ఎప్పుడైతే 1కి 2 సార్లు చూసావో నీకు ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అయితే కనెక్ట్ అయిపోతావు. దిస్ ఇస్ ద ప్రాసెస్.
సో ఈ ప్రాసెస్తో ఇలా ఆ వీడియో లెసన్స్ ఓన్లీ వీడియో లెసన్స్ కావాలంటే మీరు 9,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ 9,000 ఫీజుతో ఉన్న వీడియో లెసన్స్ మీకు ఫ్రీ, ₹1 కూడా లేకుండా ఫ్రీగా వీడియో లెసన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్యూషన్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో ఆ అడ్మిట్ అయిన పిల్లలకి ఈ వీడియో లెసన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్లో క్లాసులు వినడంతో పాటు ప్రతిభ లాజిక్స్ యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్స్ ద్వారా సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మ్యాథ్లో డల్గా ఉంటే స్టూడెంట్స్ ఇలా డైరెక్ట్గా క్లాసులు అట్లాగే రికార్డెడ్ వీడియో లెసన్ ద్వారా మెరిట్ స్టూడెంట్స్గా మారుతారు. మీరు మ్యాథ్ అంటే భయం, సో ఆ లెక్కల భయం పోవాలి. ఆ లెక్కల భయం పోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్కూల్లో టీచర్ ఒక 45 నిమిషాలు చెప్తారు మ్యాథ్, ట్యూషన్లో క్లాసెస్ ఒక 1 అవర్ క్లాస్ జరిగింది, 2 అవర్స్ క్లాస్ జరిగింది. కానీ నీతో పాటు ట్రావెల్ చేస్తానుగా నేను కూడా, నీ జేబులో ఫోన్ ఉందంటే నీ ఫోన్తో నా క్లాస్ ఉంటుంది, నీతో పాటు ఎప్పుడు ఉంటుంది. అర్ధరాత్రి అపరాత్రి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఏ టైం కావాలంటే ఆ టైం నువ్వు ఏ లెక్క ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ తీసుకొని పర్ఫెక్ట్గా నేర్చుకుంటావు. అర్థమవుతుందా? ప్రతి లెక్క అర్థమవుతుంది చాలా ఈజీగా. సో ఆ డల్గా ఉన్నావు, మెరిట్ అవుతావు, ఇప్పటికే మెరిట్, జీనియస్ అవుతావు, ఇప్పటికే జీనియస్ ఈక్వలెంట్ టు టీచర్ అవుతావు. నువ్వు టీచర్వి, ఇక నువ్వు ఒక ఆధార్ బుక్స్ రాసి అంత గొప్పవాడు అయిపోతావు. ఇది నా క్లాసెస్తో. సో మరి ఏ ఇతర ట్యూషన్లు ఇలాంటి అవకాశాలు ఉండవని గమనించండి, అంతే కదా. మరి వేరే నువ్వు తెలియక మా ఇంటి దగ్గర ట్యూషన్, డిగ్రీ చదివిన అక్క ట్యూషన్ చెప్తుంది, లేకపోతే మా స్కూల్లో టీచరు ట్యూషన్ చెప్తున్నారు, మీ స్కూల్లో టీచర్ ట్యూషన్ చెప్తున్నారు అంటే స్కూల్లో పొద్దునుంచి సాయంత్రం దాకా ఆమె అరిచి ఉంటుంది. ఇక నీకు సాయంత్రం రెస్ట్ తీసుకునే టైంలో ట్యూషన్ చెప్పినా కూడా పెద్ద ప్రయోజనమే ఉండదు. సరే నేనైతే అట్లా కాదనా, ఓన్లీ ట్యూషన్స్ మీద డిపెండ్ అవుతాం, వేరే స్కూల్స్లో ఏం ఉండదు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఆన్లైన్ క్లాసెస్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ అలా ట్యూషన్స్ మీదే క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడైతే సిన్సియర్గా క్లాసెస్ జరుగుతాయి. సబ్జెక్ట్ అయితే సూపర్ టీచింగ్ ఉంటుంది, ఇంకెవ్వరు ఇవ్వలేరు అన్నంతగా ఉంటుంది. అట్లాగే క్లాసెస్ కూడా చాలా యాక్టివ్గా చాలా లైవ్లీగా క్లాసెస్ అయితే జరుగుతాయి. ఇక్కడికి వచ్చే క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ చాలా లైవ్లీగా జరుగుతాయి. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, డిజిటల్ బోర్డు ఉంటుంది, కూర్చోడానికి బెంచెస్ ఉంటాయి, స్టడీ చైర్స్ ఉంటాయి, రాసుకోవడానికి స్టడీ చైర్స్ ఉంటాయి, సూపర్గా క్లాసెస్ అయితే ఉంటాయి. ఒక స్కూల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండవు అన్నట్టు ఉంటుంది అనమాట, చాలా సూపర్గా ఉంటుంది. ఓకే, స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయి, మరి ట్యూషన్ ఎలా అనుకుంటున్నారా? స్కూల్ వదిలిన ½ అన్ అవర్ టైమింగ్స్ ఏంటి సార్ అంటే, మీ స్కూల్ ఎప్పుడైతే వదిలిపెట్టారో ఆ వదిలిపెట్టిన ½ అన్ అవర్ కల్లా మీరు ఇక్కడ వచ్చేయాలి. 5ంటికి వదిలేరు 5:30 కల్లా ఇక్కడ ఉండాలి, 6ంటికి వదిలేరు 6:30 కల్లా ఇక్కడ ఉండాలి, 7ంటికి వదిలేరు 7:30 కల్లా ఇక్కడ ఉండాలి, 7:30కి వదిలేరు 8ంటి కల్లా ఇక్కడ ఉండాలి. వాళ్ళ కోసం మరి ప్రత్యేకమైన బ్యాచ్ ఏర్పాటు చేయబడుద్ది. కేవలం స్కూల్ని నమ్ముకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఆ ట్యూషన్లో కూడా ఏదో టైం పాస్ ట్యూషన్లో మీరు చూడండి, చాలా ట్యూషన్స్లో చాలా ఫెయిల్యూర్స్. ట్యూషన్ చదివినా కూడా ఫెయిల్యూర్, కానీ ఇక్కడ ప్రతిభ అట్లా లేదు నాన్న. సూపర్గా అందరికీ మంచి మార్కులు, మంచి ర్యాంకులు. దానికి కారణం మై సిన్సియారిటీ అండ్ మై డెడికేషన్. పిల్లల కోసం ఇదే పని, వేరే పని ఉండదు. మిగతా ఇప్పుడు 32 సంవత్సరాల నుంచి ఒకే మనిషి ఒకే పని ఎలా చేయగలుగుతాడు? ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లో ఉంటే చేయగలుగుతారు. ఒక గవర్నమెంట్ టీచర్ అయితేనే, గవర్నమెంట్ ఆఫీసర్ అయితేనే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే ఇక ఆ పని మీద ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వదిలేసుకుని వెళ్ళిపోరు కదా. అలాంటి టీచింగ్ని ఊరికినే ఏదో డబ్బు సంపాదించడానికి కోసం కాకుండా, ఒక ప్యాషన్గా ఊరికినే టైం పాస్లా కాకుండా, నేను క్లాస్ చెప్పే నా టీచింగ్ స్టైల్ అయితే అలాగే ఉంటుంది. అది ఒక పిల్లడికి ఇంజెక్ట్ చేయాలి, సబ్జెక్ట్ మన మీద నమ్ముకొని వచ్చాడు కాబట్టి సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేయాలి అన్నట్టే ఉంటుంది. ఓకే, సో EPW ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వర్క్, ఇది సూపర్ వర్క్ నాన్న. డిసెంబర్ నుంచి మళ్ళీ EPW స్టార్ట్ అవుద్ది ఇక్కడ. అంటే అప్పటి వరకు సిలబస్ అన్ని చెప్పడం అయిపోద్ది. ఇక ఎగ్జామినేషన్లో ఎలాంటి ఇస్తారు, ఎలా రాయాలి, నువ్వు పరీక్షలు ఎలా రాస్తే మంచి మార్కులు వస్తాయి, ప్రజెంటేషన్ ఎట్లా, ఇదంతా కూడా EPWతో ఆ వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది. స్పెషల్గా వర్క్, అన్ని స్పెషల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్, చాప్టర్ వైజ్ ఎగ్జామ్ జరుగుతాయి, గ్రాండ్ మోడల్ టెస్ట్ జరుగుతాయి, షార్ట్ కట్స్తో కోచింగ్ జరుగుద్ది, ఈజీ లాజిక్తో కష్టం లేకుండా ఈజీగా నేర్చుకునేటట్టు ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ లాగా ఉంటుంది. అట్లాగే EPW అనే ఒక వర్క్ జరుగుతుంది లాస్ట్లో డిసెంబర్లో. ఆ వర్క్తో అత్యంత ఎక్కువ మార్కులు సులభంగా సాధించవచ్చు. అది ప్రతిభకి మాత్రమే సాధ్యం. 2024 SSC పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ ట్యుటోరియల్స్ విజయ బేరి. ఈ 2024 పబ్లిక్ పరీక్షల్లో మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి 10th క్లాస్ ట్యూషన్స్లో జాయిన్ అయినటువంటి 98 మంది విద్యార్థుల్లో ఇబ్రహీంపట్నం మండలం ఫస్ట్ ప్రభుత్వ పాఠశాల నుంచి, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇబ్రహీంపట్నం మండలంలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి బి ఉషారాణికి ఇప్పుడు మనం ఒక చిన్న అప్రిసియేషన్, అభినందన తెలియజేద్దాం. ఉషారాణి, కమాండ్ టు ద డాష్.
సో ఈ పాప ఉషారాణి కొండపల్లి గర్ల్స్ హై స్కూల్లో చదువుతూ మన దగ్గర ప్రతిభ ట్యుటోరియల్స్లో 10th క్లాస్ ట్యూషన్స్ చదువుతూ షీ గాట్ 577 మార్క్స్, 577 మార్కులు సాధించింది. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి మన దగ్గర ట్యూషన్స్తో 577 మార్కులు ప్రభుత్వ స్కూల్స్ నుంచి. ఇంకొక విశేషం ఏంటంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకోవడంతో పాటు ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూల్స్లో ది ఫస్ట్ ర్యాంకర్గా నిలబడింది. సో ఉషారాణికి ముందుగా అభినందనలు. సో ఉషారాణికి ప్రతిభ ట్యుటోరియల్స్ తరపునగా ఒక చక్కటి చిరుకానుక. రైట్ ఉషారాణి, వెరీ గుడ్. ఇలాగే భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ ఉషారాణి, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, వెరీ గుడ్ ఉషారాణి, సూపర్. సో ఇప్పుడు తను సాధించినటువంటి ఈ మార్కులు ఏదైతే ఉన్నాయో ఇబ్రహీంపట్నం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఏదైతే ఉందో దానికి సంబంధించి తన అభిప్రాయాన్ని తన మాటల్లోనే ఇప్పుడు విందాం. ఓకే, నౌ ఉషారాణి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ బి ఉషారాణి. నేను 10th క్లాస్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుతూ నా 10th క్లాస్లో ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అయ్యాను. నేను ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో 577 మార్క్స్ స్కోర్ చేశాను. అలాగే మండల్ ఫస్ట్, ట్యూషన్ ఫస్ట్ వచ్చాను. దీని అంతటికీ కారణం మా ప్రతిభ ట్యూషన్ వంక హరిబాబు సార్. నేను అసలు ఇన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న మార్క్స్ కంటే ఇంకా ఎక్కువే వచ్చాయి. యాక్చువల్గా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము 2 అక్కా చెల్లెళ్ళం. నేను 2వ అమ్మాయిని. నేను ప్రైవేట్ స్కూళ్ళతో పాటు ఇన్ని మార్క్స్ సాధిస్తానని అనుకోలేదు. ఫస్ట్ నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. ఇక్కడికి వచ్చాక ఆ భయం మొత్తం పోయింది. సార్ బాగా చెప్తారు, మ్యాథ్స్లో జీనియస్ సార్. అసలు ఇక్కడ జాయిన్ అవ్వకపోయి ఉంటే నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేసేదాన్ని కాదు. ఇక్కడ ఈపీడబ్ల్యూ వర్క్ జరుగుతుంది. మనం ఏం చదవాలి, ఏది ఇంపార్టెంట్ టాపిక్స్ అని సార్ చెప్తారు. అది కానీ చదివితే మనం మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతిభ లాజిక్స్ యాప్ అనేది ఇస్తారు. ఆ యాప్లో రికార్డెడ్ వీడియో లెసన్స్ ఉంటాయి. మనం ట్యూషన్లో సార్ చెప్పే కంటే ముందే లెసన్స్ చూసి నేర్చుకోవచ్చు. అలాగే అక్కడ ఏమైనా అర్థం కాని టాపిక్స్ ఉంటే తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం చదివేటప్పుడు నేను చదవగలను అని అనుకుంటాము, కానీ ఏం చదవాలి అనేది చాలామందికి డౌట్గా ఉండిద్ది. అలాగే నేను చేయగలనా లేదా అని చాలామందికి కాన్ఫిడెన్స్ పోతుంది. సార్ క్లాసెస్తో పాటు మనకి కెరీర్ గైడెన్స్ ఇస్తారు. మనం ఏం చదవాలి, ఏ వేలో వెళ్ళాలని సార్ గైడ్ చేస్తారు. సో చదువు మాత్రమే కాకుండా మనకి లైఫ్కి యూజ్ అయ్యే విషయాలు కూడా సార్ చెప్తారు. కార్పొరేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన నేను ఇన్ని మార్క్స్ సాధించడానికి కారణం ప్రతిభ ట్యూషన్. పైగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జూనియర్స్కి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నేను తర్వాత జాయిన్ అవుతాలే, ఎగ్జామ్స్కి 1 నెల ముందు జాయిన్ అవుతాలే అనుకుంటే కుదరదు. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. సో జూనియర్స్ అందరికీ ఒక మంచి డెసిషన్, ప్రతిభలో జాయిన్ అవుతే మీరు ఫ్యూచర్లో మంచిగా రానిగలుగుతారు. అలాగే నేను పాల్సెట్ ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. పాల్సెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీఆర్జేసీలో కూడా సీట్ వచ్చింది. నేను మండల్ ఫస్ట్ వచ్చాను కాబట్టి IIITలో కూడా ఖచ్చితంగా సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. IIIT కూడా అప్లై చేశాను. నాకు సొసైటీలో ఇంత మంచి పేరు రావడానికి, ఇన్ని మార్క్స్ రావడానికి ఖచ్చితంగా ప్రతిభ ట్యూషనే కారణం. మీరు కూడా మీ లైఫ్ని బాగా బెటర్గా ప్లాన్ చేసుకోవాలంటే ప్రతిభ ట్యూషన్ అనేది మీకు ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతిభ ట్యూషన్లో మ్యాథ్స్ ఒకటే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీకి వేరే ఫ్యాకల్టీ వస్తారు. వాళ్ళంతా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కాబట్టి మనం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. అలాగే లాంగ్వేజెస్లో చాలామందికి తెలుగు, హిందీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు ప్రతిభలో జాయిన్ అవుతే అది కూడా ఆ భయం కూడా పోతుంది. మీరు ఆ సబ్జెక్ట్లో కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అందరూ 10th అనేది ఒక టర్నింగ్ పాయింట్గా చెప్తారు కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వండి. సార్ 10th క్లాస్కి కాకుండా జాబ్ ఎగ్జామ్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు. నేను ఫ్యూచర్లో కూడా మంచి జాబ్ సాధిస్తానని అనుకుంటున్నాను. దానికి సార్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ లైఫ్ని మంచిగా ప్లాన్ చేసుకొని ప్రతిభలో జాయిన్ అవ్వండి. నాకు ఇంతగా హెల్ప్ చేసిన ప్రతిభ ఇన్స్టిట్యూషన్కి ఇంకా హరిబాబు సార్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. బి ఉషారాణి తన మనోగతాన్ని మన ముందుంచింది. సో ఇట్లా మట్టిలో మాణిక్యాలన్నమాట. అంటే వాళ్ళు స్కూలింగ్ కోసం ఖర్చు పెట్టింది ఏం లేదు, ఓన్లీ నా దగ్గర ట్యూషన్ ఫీజు పే చేశారు అంతే. సో
అలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కూడా అంటే ప్రతిభలో చదవడం అంటే ఇంకొక స్కూల్లో చదువుతున్నట్టే, అన్ని సబ్జెక్టులు జరుగుతాయి టోటల్గా. సో ఒక కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇట్లా ప్రతిభ లాజిక్స్ లాగా మన యాప్ లాంటిది మెయింటైన్ చేయడం, రికార్డెడ్ వీడియో లెసన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయలేరు. అవి మనం చేయగలుగుతున్నాం. సో దానివల్ల ఏమవుతుందంటే తనకి ఏదైతే రాదో అది ఏదైతే ఇంకా అర్థం కాలేదో, ఇంకా బాగా అర్థం చేసుకోవాలో ఆ టాపిక్ని ఇక్కడ ఏదైతే నేను లెసన్ చెప్తానో దాన్ని వీడియో రూపంలో కూడా మళ్ళీ చూస్తూ నేర్చుకుంటూ పిల్లలు చాలా సక్సెస్ఫుల్ మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కూడా ఆ పిల్లలు మంచి స్థాయిలో ఉండగలుగుతున్నారంటే ఆ ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ కూడా. అట్లాగే మరో ఆణిముత్యం కె మనోజ్ కుమార్. ఇతను ఇక్కడ ఇబ్రహీంపట్నం జెడ్పీ హై స్కూల్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, అట్లాగే మార్కుల పరంగా కూడా తక్కువ మార్క్స్ ఉంటాయి. కానీ ఈ విద్యార్థి మన దగ్గర 9th క్లాస్లో జాయిన్ అయ్యాడు. 9th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఆ విద్యార్థిని చక్కగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు మంచి స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ని కనుక తను ఉపయోగించుకుంటే గ్యారంటీగా మంచి మార్కులు సాధించగలుగుతాడని మంచిగా సపోర్ట్ చేసి తనకి అన్నీ నేర్పించాం. సమ్మర్ క్యాంపులో వచ్చాడు, అన్నీ నేర్పించాం. తను ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతూ స్కూల్ ఫస్ట్ కె మనోజ్ కుమార్ స్కూల్ ఫస్ట్ సాధించాడు. కె మనోజ్ కుమార్. సో అతన్ని కూడా మనం ఇప్పుడు కంగ్రాచులేట్ చేస్తూ ఒక చిన్న అప్రిసియేషన్. వెరీ గుడ్ అన్న, భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించి సూపర్గా ఉండాలి. కె మనోజ్ కుమార్ ప్రతిభ నుంచి ఒక చిరు కానుక. రైట్. సో ఇప్పుడు మనోజ్ కుమార్ తన యొక్క మనోగతాన్ని మనతో పంచుకుంటాడు. మనోజ్ కుమార్. My name is K. Manoj Kumar. I am studying 10th class in ZPH IBM. నేను ప్రతిభ ట్యూషన్లో 9th క్లాస్లో చేరాను. అప్పుడు నాకు మ్యాథ్స్ అంటే కొద్దిగా భయం ఉండేది. తర్వాత మ్యాథ్స్ ఈజీగా సార్ లాజిక్స్తో చెప్పారు. సమ్మర్ క్యాంప్లో కూడా జాయిన్ అయ్యాను. సార్ ఇంకా 10th క్లాస్ సబ్జెక్ట్ని 10th క్లాస్ మ్యాథ్స్ని కూడా లాజిక్స్తో చెప్పారు. దానివల్ల నాకు చాలా ఇంకా ఈజీ అయింది 10th క్లాస్ మ్యాథ్స్. దానివల్ల నేను 10thలో 545 మార్క్స్ స్కోర్ చేయగలిగాను సార్ సపోర్ట్ వల్ల. నేను జెడ్పీ ఐబిఎం స్కూల్ ఫస్ట్ కూడా వచ్చాను. సార్ చాలా ఈజీ లాజిక్స్తో మ్యాథ్స్ చెప్తారు. అన్ని సబ్జెక్టులు కూడా చెప్తారు సారు. ఈపీడబ్ల్యూ ఇస్తారు. ప్రతిభ లాజిక్స్ యాప్ కూడా ఉంది, దాంట్లో వీడియో లెసన్స్ కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఆఫ్లైన్లో సార్ అవైలబుల్గా ఉంటారు, ఆన్లైన్లో కూడా సార్ అవైలబుల్గా ఉంటారు. సార్ సపోర్ట్ వల్లే నేను 545 మార్క్స్ గెయిన్ చేయగలిగాను. సార్ 32 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ గలవారు. సీనియర్ ఫ్యాకల్టీస్ వచ్చి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు పాలిటెక్నిక్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. IIIT సీట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిభా ట్యూషన్లో చేయడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉండిద్ది. సార్ మంచి లాజిక్స్ చెప్తారు. CBSE టెక్స్ట్ బుక్ మారుతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు సార్ లాజిక్స్ చెప్తారు. వాటికి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలని జూనియర్స్ని కోరుకుంటున్నాను. సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు వంక హరిబాబు సార్ గారికి రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2024 SSC పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ ట్యూషన్ నుంచి హాజరైనటువంటి ఒక 95 మంది విద్యార్థులు ప్రతిభ ట్యూటోరియల్స్లో 10th క్లాస్ సంబంధించి కోచింగ్ తీసుకున్నారు. వీళ్ళలో ఫస్ట్ 5 ర్యాంక్స్ సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిరు సత్కారం. దీంట్లో 577 మార్కులతో మొదటి స్థానాన్ని సాధించిన బి ఉషారాణికి ప్రథమ బహుమతి. బి ఉషారాణి 577 మార్క్స్ ఫర్ SSC పబ్లిక్ ఎగ్జామ్స్లో. ఓకే ఉషారాణి, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఉషారాణి కంగ్రాచులేషన్స్ తల్లి, ఇలాగే సాధించాలి. ఓకే నెక్స్ట్ 568 మార్కులు 568 మార్క్స్తో సెకండ్ ప్రైజ్ సాధించి ప్రతిభ ట్యూటోరియల్స్లో 2024 SSC పబ్లిక్ పరీక్షల్లో సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి వి స్వాతి సెకండ్ ప్రైజ్ సాధించింది. ఈ అమ్మాయి కూడా అప్రిసియేషన్. 551 మార్క్స్తో సెయింట్ జేవియర్ స్కూల్లో చదివింది. ఈ పాప DAV స్కూల్లో చదివింది. తను 559 మార్కులు 559 మార్క్స్తో ట్యూషన్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి మాధురికి ఒక చిన్న అప్రిసియేషన్. రైట్. అలాగే 545 మార్క్స్ సాధించిన కె మనోజ్ కుమార్ ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి వచ్చాడు, స్కూల్ ఫస్ట్. అట్లాగే ట్యూషన్లో 4th ర్యాంక్ సాధించాడు. సో మనోజ్ కుమార్ కూడా చిన్న అప్రిసియేషన్. అట్లాగే ట్యూషన్ 5th ర్యాంక్ సాధించి 541 మార్క్స్తో ట్యూషన్ 5th ర్యాంక్ శ్రీ తేజ ఫ్రమ్ DAV స్కూల్ మన ప్రతిభ ట్యూటోరియల్స్లో ఫస్ట్లో అడ్మిషన్ అయినటువంటి విద్యార్థి. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం విన్నాం. సో అతను కూడా చిన్న అప్రిసియేషన్. 541. వెరీ గుడ్ అన్న. సో ఇందాక ఇబ్రహీంపట్నం మండల
జడ్పీ హై స్కూల్స్లో, జిల్లా పరిషత్ హై స్కూల్స్లో మండలం ఫస్ట్ వచ్చి అలాగే ట్యూషన్ ఫస్ట్ వచ్చినటువంటి ఉషారాణి అభిప్రాయాన్ని మీరు విన్నారు. ఇప్పుడు ట్యూషన్ సెకండ్ వచ్చినటువంటి వి స్వాతి యొక్క అభిప్రాయాన్ని ఇప్పుడు ఆమె మాటలోనే. I'm Swati. I'm from DIV school. I'm studying in Pratibha Tutorials since starting from my schooling of 10th class. ఇక్కడ మ్యాథ్స్ లాజిక్స్ బాగా చెప్తారు. మ్యాథ్స్ అనే కాదు, ఇంకా అన్ని సబ్జెక్ట్స్ బాగా చెప్తారు. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ సార్ క్లియర్ చేస్తారు. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సపరేట్ ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాంగ్వేజెస్ అయితే సారే మొత్తం అన్ని క్లియర్గా చెప్తారు. మ్యాథ్స్ ఇక్కడ బాగా చెప్తారు. మ్యాథ్స్లో ఎటువంటి డౌట్ ఉన్నా అది సార్ క్లియర్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఈపీడబ్ల్యూ వర్క్ జరిగింది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వర్క్ అనే ఒక ప్రోగ్రామ్ జరిగిద్ది. ఇందులో మనకి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఇస్తారు. అవే మనకి ఎగ్జామ్లో కూడా వస్తాయి. సార్ మనకి బాగా హెల్ప్ చేస్తారు ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావడానికి. నాకు 568 మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు సార్ చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్గా ఉన్నారు. సార్ పెట్టిన ప్రోగ్రామ్స్ ద్వారానే నేను ఇన్ని మార్క్స్ గెయిన్ చేయగలిగాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వంకా హరిబాబు సార్కి మరియు ప్రతిభా ఇన్స్టిట్యూషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ట్యూషన్ థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి మాధురి యొక్క అభిప్రాయాన్ని తన మాటల్లోనే. మై నేమ్ ఇస్ మాధురి. నేను సీనియర్ స్కూల్లో చదువుకున్నాను. 10th పబ్లిక్ ఎగ్జామ్స్లో నాకు 559 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ట్యూషన్లో జాయిన్ అయినప్పుడు మ్యాథ్స్ అంటే చాలా భయం ఉండేది. అసలు 90+ మార్క్స్ అన్న వస్తాయో లేదో అనుకున్నాను. మ్యాథ్స్లో 93 మార్క్స్ వచ్చాయి. సార్ షార్ట్ స్టిక్స్తో లాజిక్స్తో చెప్తారు కాబట్టి అందరికీ ఈజీగా అర్థమైద్ది. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ సార్ క్లియర్ చేస్తారు. సార్ 32 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మీకు కూడా ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. వచ్చే సంవత్సరం CBSE సిలబస్ కాబట్టి అందరూ తొందరగా ప్రతిభ ట్యూషన్లో జాయిన్ అవ్వండి. సార్ లాజిక్స్తో చెప్పడం వల్ల ఈజీగా అర్థమవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతిభ ఇన్స్టిట్యూషన్కి వెంకా హరిబాబు సార్కి చాలా థ్యాంక్స్. 541 మార్క్స్తో ట్యూషన్ 5th ర్యాంక్ సాధించినటువంటి శ్రీతేజ యొక్క అభిప్రాయాన్ని తన మాటల్లోనే. నేను బి శ్రీతేజని. నాకు 10thలో 541 వచ్చినాయి. ట్యూషన్ 5th ర్యాంక్ వచ్చాను నేను. ఇదంతా నేను ప్రతిభ ట్యూషన్స్కి నేను ఇదంతా డెడికేట్ చేస్తున్నాను. ప్రతిభ లేకపోయింటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చేవి కావు. సార్ చెప్పిన లాజిక్స్, షార్ట్ ట్రిక్స్ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ఓన్లీ మ్యాథ్స్ అనే కావు, అన్ని సబ్జెక్ట్స్ కూడా సార్ చెప్తారు. సార్తో పాటు సీనియర్ ఫ్యాకల్టీ కూడా వచ్చి చెప్తారు ఇక్కడ. వాళ్ళ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. సార్ ఓన్లీ నార్మల్ 10th కాకుండా మిగిలిన సమ్మర్ క్యాంప్, CO బ్యాచెస్ ఇవన్నీ పెడతారు. అందులో జాయిన్ అయితే ఇంకా బాగా మనం నేర్చుకోవచ్చు. అండ్ నాకు APRJC పాలిటెక్నిక్లో కూడా సీట్ వచ్చినాయి. ఇదంతా ప్రతిభ వల్లే. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇదండి 2024 ప్రతిభ ప్రభంజనం. సో 577 మార్కులతో ఇబ్రహీంపట్నం మండల ఫస్ట్ మార్కు ప్రభుత్వ స్కూల్స్ నుంచి విద్యార్థుల నుంచి కూడా సాధించగలిగాం. సో బెస్ట్ మార్కులతో 100% పాస్ పర్సంటేజ్తో 2024 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం, అట్లాగే తర్వాత సమ్మర్ క్యాంపు, నెక్స్ట్ పాలిటెక్నిక్, APRJC కోచింగ్స్ ఇట్లా జరిగినాయి. నెక్స్ట్ 2025 అంటే 2025లో 10th పబ్లిక్ పరీక్షలు రాయబోయేటువంటి విద్యార్థులకు మేము అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశాం. ఫస్ట్ బ్యాచ్కి అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటువంటి విద్యార్థులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్స్ట్ బుక్స్ మారిపోయినండి. వీళ్ళు చదివిన టెక్స్ట్ బుక్స్ కాదు, CBSE సంబంధించిన సిలబస్ని 2 సెమిస్టర్లు 2 టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఈ 2 టెక్స్ట్ బుక్లో వీళ్ళకి మ్యాథమెటిక్స్, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ అన్నీ, అలాగే లాంగ్వేజ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్లో సూపర్గా కోచింగ్ జరుగుతుంది. ప్రతిభలో చదవటం అంటే ఇంకొక స్కూల్లో చదువుతున్నట్టే. అట్లాగే దాదాపుగా 9,000 రూపాయలు విలువైనటువంటి రికార్డెడ్ వీడియో లెసన్స్ కూడా పిల్లలకి మనం ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యాప్ని మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది. చూసారుగా మా పిల్లల యొక్క అభిప్రాయాలు, వాళ్ళ మనోగతాలు. చక్కటి కోచింగ్, చక్కటి ప్లానింగ్. ఒక స్కూల్లో కూడా ఇంత చేయరు అన్నంతగా మనం వర్క్ చేస్తాం. సో అడ్మిషన్ కొరకు వెంటనే సంప్రదించండి. నా ఫోన్ నెంబర్లు 9885580812. ప్రతిభ లాజిక్స్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ యొక్క గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఓన్లీ 10th క్లాస్కైనా సార్ అంటే 10th క్లాస్ కాదన్నా ఇక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎట్లా ఈ 5th, 6th, 7th, 8th, 9th వాళ్ళకి రెగ్యులర్ ట్యూషన్తో పాటు వాళ్ళకి IIT ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఇస్తాము. రెగ్యులర్ సిలబస్తో పాటు 5th క్లాస్ నువ్వు రావచ్చు, 6th రావచ్చు, 7th రావచ్చు, 8th రావచ్చు, 9th రావచ్చు, 10th రావచ్చు. వాళ్ళకి ఆ రెగ్యులర్ సిలబస్తో పాటు వాళ్ళ స్కూల్ సిలబస్తో పాటు IIT మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో IIT ఫౌండేషన్
సంబంధించిన క్లాసెస్ చేయడం జరుగుద్ది. అట్లాగే ఫిడ్జీ, ఆకాష్, ఐఐటి రామయ్య, కృష్ణమూర్తి అలాంటి కార్పొరేట్ ఎంట్రన్స్ అన్నిటికి కూడా ఈ మేము ఇచ్చేటువంటి శిక్షణ ఉపయోగపడుద్ది. అట్లాగే నువ్వు 6th నారాయణ, చైతన్య ఇలాంటి భాష్యం ఇట్లాంటి కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నావు అనుకో, వాటిలో ఒలింపియాడ్ సిలబస్ అని ఉంటుంది, టెక్నో సిలబస్ అని ఉంటుంది, ఈ టెక్నో సిలబస్ అని ఉంటుంది. ఇలాంటి అన్ని సిలబస్లు కూడా టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్ ఇలాంటి సిలబస్లు అన్నిటికి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఓన్లీ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ సిలబస్తో ఒకటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణలో ఈ టెక్నో ఉంటుంది, చైతన్యలో టెక్నో ఉంటుంది, నారాయణలో ఒలింపియాడ్ ఉంటుంది. ఆ ఒలింపియాడ్ సిలబస్ అంతా కూడా ఇప్పుడు 6th 7th క్లాసుల్లోనే 8th 9th 10th లెవెల్ సబ్జెక్టు పెట్టేస్తుంటారు. ఈ పిల్లాడికి ఎలా ఎక్కించాలి? 6th క్లాస్ పిల్లాడికి 7th క్లాస్ పిల్లాడికి ట్రిగ్నోమెట్రీ ఉంటుంది. ట్రిగ్నోమెట్రీ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? మన గవర్నమెంట్ సిలబస్లో ఓన్లీ 10th క్లాస్లో స్టార్ట్ అవుద్ది. గవర్నమెంట్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్లో 6th 7th లోనే ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తాడు. ట్రిగ్నోమెట్రీ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ ట్రిగ్నోమెట్రీని పిల్లాడికి ఏ లెవెల్లో ఏ లాజిక్స్తో ఎలా చెప్తే వాడికి అర్థమవుద్ది అది కూడా కావాలి. ఇట్లా మేమైతే పిల్లల్ని వాళ్ళు ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని పర్ఫెక్ట్గా వాళ్ళ రెగ్యులర్ సిలబస్తో పాటు ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. 5th 6th 7th 8th 9th 10th వీళ్ళ కోసము మనం ఏం చేస్తామంటే ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ కోర్స్, ప్రతిభ ఐఐటి జేఈ నీట్ ఫౌండేషన్ కోర్స్. సో రెగ్యులర్ సిలబస్తో పాటుగా రెగ్యులర్గా 5th క్లాస్ చదువుతున్నాం, 6th చదువుతున్నాం, 7th 8th 9th ఏ క్లాసెస్ చదువుతున్నాం. సో వీళ్ళకి ఆ రెగ్యులర్ సిలబస్తో పాటుగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కోచింగ్ ఇవ్వబడుతుంది. కాన్సెప్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ టాలెంట్ సిఓ బ్యాచ్ స్టేట్ అండ్ సిబిఎస్ఈ. సో ఇది సూపర్ అమ్మా. సో మీరు ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నారు, 2024-25 విద్యా సంవత్సరంలో 10th క్లాస్ చదువుతున్నారు. మీరు చదువుతున్నట్టయితే మీరు రెగ్యులర్ ట్యూషన్తో పాటుగా సిఓ బ్యాచ్ కూడా జాయిన్ అవ్వచ్చు. గత సంవత్సరం మనం చూసినట్లయితే ముఖేష్ అని ఎక్కడ ఉన్నాడు కదా, అతను సిఓ బ్యాచ్లో వచ్చాడు. సో పాలిటెక్నిక్లో, ఏపీఆర్జేసీలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సూపర్ ర్యాంక్, 10th క్లాస్ మార్కులు కూడా సూపర్. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనం ఇందాక ప్రకటించిన మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ మార్కులు కేవలం రెగ్యులర్గా జాయిన్ అయిన పిల్లలకి, సమ్మర్ క్యాంపులు కానీ సిఓ బ్యాచ్లు కానీ అలాంటి పిల్లల మార్కులు ప్రకటించాల. రెగ్యులర్ ట్యూషన్లో జాయిన్ అయిన పిల్లల మార్కులు ప్రకటించాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ క్యాంప్లో ఒక పాపకి 593 వచ్చినాయి, 595 మార్క్స్ వచ్చినాయి. మరి దాన్ని నా గొప్పగా నేనేం ప్రకటించాలి. ఓన్లీ సమ్మర్లో వచ్చి టెక్స్ట్ బుక్ మొత్తం నేర్చుకుని, సమ్మర్ క్యాంప్లో టెక్స్ట్ బుక్ నేర్చుకుని స్కూల్లో సూపర్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయినా సరే ఇక్కడ నేను ర్యాంకులు ప్రకటించాలా, ఆ మార్కులు ప్రకటించాలా. నిజంగా 10th క్లాస్ జూన్లో జాయిన్ అయ్యి మార్చి వరకు నా దగ్గర ఉండి వాళ్ళలో మంచి మార్కులు సంపాదించిన మార్కులు మాత్రమే ప్రకటించాం. ఓకే. సో ఇలా సిఓ బ్యాచ్ ఏంటంటే వీళ్ళకి ప్రస్తుతం 10th చదువుతున్న విద్యార్థులకి 10th తర్వాత ఏపీఆర్జేసీ, ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్, ఐఐటి, కృష్ణమూర్తి ఎంట్రన్స్, ఫిడ్జీ, ఆకాశం వంటి ఎంట్రన్స్లకి, అట్లాగే ఇంటర్ తర్వాత ఐఐటి జేఈ నీట్ లక్ష్యంగా ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కోచింగ్ అయితే స్టార్ట్ చేయబడుతుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఆదివారము సెలవు రోజుల్లో ఒక స్పెషల్ క్లాసులు ఉంటాయి. అంటే రెగ్యులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిస్టిక్స్ జరుగుతుంది అనుకోండి. ఈ స్టాటిస్టిక్స్లో రెగ్యులర్ ట్యూషన్లో మామూలు స్కూల్లో ఆ టెక్స్ట్ బుక్లో ఉండే సిలబస్ వరకు చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే అదే స్టాటిస్టిక్స్లో ఈజీ లాజిక్స్, షార్ట్ ట్రిక్స్తో సూపర్గా కంటెంట్ చెప్పడం జరుగుద్ది. హై లెవెల్లో, హై స్టాండర్డ్ లెవెల్లో నిలబడతాయి. సో ఈ సిఓ బ్యాచ్లో నువ్వు జాయిన్ అవ్వాలనుకుంటే, సార్ నేను ఫీజు కట్టి నేను సిఓ బ్యాచ్లో జాయిన్ అవుతుంటే జాయిన్ చేసుకో. ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతాం. అంటే నీకు ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా. అది ఎప్పుడంటే జూలై 1 మొట్టమొదటిసారికి ఎప్పుడు పెడతామంటే జూలై 1 తారీఖున సాయంత్రము 6:30 గంటలకు ఒక మోడల్ ఎగ్జామ్ జరుగుద్ది. మీరు బాగా చేయగలిగితే సిఓ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వండి. దీంట్లో సూపర్ లాజిక్స్ అండ్ ఈజీ షార్ట్ ట్రిక్స్ జరుగుతాయి. అందులో నీకు ర్యాంక్ వస్తే, అందులో నీకు సీట్ వస్తే అప్పుడు నీకు క్లాసులో సిఓ బ్యాచ్లోకి ఫీజు కట్టించుకొని సిఓ బ్యాచ్లో స్పెషల్గా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు సూపర్ మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది, అప్పుడు నీకు ఫీజు కన్స్ట్రక్షన్ ఎంత, సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఫీ కన్స్ట్రక్షన్ ఎంత. సో ఫస్ట్ ర్యాంక్ దగ్గరగా వచ్చావు, చాలా మంచి మార్కులు వచ్చాయి నీకు కూడా, అప్పుడు నీకు ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది. అట్లా సిఓ బ్యాచ్లో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. ఆ సిఓ బ్యాచ్కి సంబంధించిన ఎగ్జామ్స్ 3 సార్లు జరుగుతాయి మొత్తం ఇది సంవత్సరంలో. జూలై 1 ఒకటి, జూలై 8 ఒకటి, అలాగే జూలై 29న. ఈ 3 రోజుల్లో సాయంత్రం 6:30 గంటలకి సిఓ బ్యాచ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరుగుద్ది. మీరు ఆసక్తి గల విద్యార్థులు మీ పేర్లని 9885580812 నా సెల్ ఫోన్ నెంబరు 9885580812 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ పేరు, మీ స్కూల్ పేరు, మీ ఫోటో అది తీసి నాకు పేర్లు నమోదు చేసుకోవాలి, లేదా డైరెక్ట్గా ఫోన్ చేసైనా చెప్పచ్చు. సో మీరు కావాలంటే 10th రెగ్యులర్ ట్యూషన్లో జాయిన్ అవ్వచ్చు, అట్లాగే సిఓ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు, రెండిట్లో కలిపైనా జాయిన్ అవ్వచ్చు. సార్ రెగ్యులర్లో సిఓ బ్యాచ్ 2 కలిపి జాయిన్ అవ్వచ్చు. సార్ ఓన్లీ రెగ్యులర్లో వస్తాను జాయిన్ అవ్వచ్చు. లేదు సార్ నేను ప్రతి ఆదివారం క్లాసెస్కి వస్తాను, రెగ్యులర్ ట్యూషన్ నాకు కుదరదు, నేను సిఓ బ్యాచ్లో జాయిన్ అవుతాను, అలా అయినా జాయిన్ అవ్వచ్చు. ఓకే.
5th క్లాసులో నవోదయ ఎంట్రన్స్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ రాయొచ్చండి. నవోదయ సైనిక్ స్కూల్ 8th క్లాస్ తర్వాత ఒకసారి రాయొచ్చు, 5th క్లాస్ తర్వాత ఒకసారి రాయొచ్చు. అంటే ప్రస్తుతం 5th చదువుతూ ఉండాలి. ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు ప్రస్తుతం 2023-24 అకాడమిక్ ఇయర్లో 5వ తరగతి 5th క్లాసు లేదా 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటంటే, ప్రస్తుతం 5వ తరగతి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన నవోదయ సైనిక్ స్కూల్ నందు ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్షలకు మేము శిక్షణ అయితే ఇవ్వడం జరుగుద్ది. దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్ ఉంటాయి. అర్థమెటిక్లో 100% ఈజీ లాజిక్స్ అండ్ షార్ట్ కట్స్తో కోచింగ్ ఇవ్వడం జరుగుద్ది. గత సంవత్సరాల్లో పలు నవోదయ అండ్ సైనిక్ సీట్లను సాధించినటువంటి అత్యంత విశ్వసనీయమైన సంస్థ మన ప్రతిభ. నెక్స్ట్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో 5th చదువుతున్న పిల్లలకి ఇప్పుడు ప్రస్తుతం 24-25 అకాడమిక్ ఇయర్లో 5th క్లాస్ చదువుతున్న పిల్లలకి, అలాగే 24-25లో 8th క్లాస్ చదువుతున్న పిల్లలకి మనం నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుద్ది. సో ఇక్కడ మీకు అన్ని కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. వాటిలో సూపర్ షార్ట్ ట్రిక్స్ ఇవ్వడం జరుగుద్ది. 9th క్లాస్ పిల్లలకు కూడా 10th క్లాస్ స్థాయిలో ఒక విశిష్టమైనటువంటి ప్రణాళికతో మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. 9th స్పెషల్ కోచింగ్, 9th వాళ్ళకు కూడా ఈ సంవత్సరం 10th లాంటిదే స్పెషల్ కోచింగ్. 9th క్లాస్ సిలబస్ CBSగా మారుతున్నందున 9th కూడా 10th స్థాయిలో విశిష్టమైన ప్రణాళికతో శిక్షణ ఇవ్వబడుతుంది. వాళ్ళకి జూనియర్ 10th కోచింగ్ అంటే 10th సంబంధించిన కొన్ని కాన్సెప్ట్లు కూడా నేర్పేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడైతే ఉంటుంది ప్రతిభ 9th స్పెషల్ కోచింగ్లో. సో 9th చదువుతున్నట్టయితే తప్పకుండా ఇక్కడికి వచ్చేయాలి. నేను చెప్పాను కదా, నేను ఇంటి దగ్గర ట్యూషను వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు అని అలా నువ్వు టైం అయితే వేస్ట్ చేయమాకనా. ఎక్కడైనా ఫీజు కట్టాల్సిందే. కొంచెం దూరమైన అనిపించినా సరే, కొండపల్లి వాళ్ళు కానీ గుంటుపల్లి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం దూరం అనిపించినా మీరు కనుక ఎలాగోలా రిస్క్ చేసి రాగలిగితే మీకైతే మంచి క్లాసెస్ అయితే ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఓకే, సో లాంగ్వేజ్ ల్యాబ్ ఇదేంటంటే జనరల్గా ఇప్పుడు బాగా చదువుతావు, నువ్వు బాగా చదువుతావు సూపర్గా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఈ తెలుగులో బాగా చదువుతావు అప్పచెప్పేస్తావు, కానీ రాసేటప్పుడు అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. హిందీ బాగా చదువుతావు, చదవడం కొంతమంది చదవడం రాదు, రాయడం రాదు, హిందీ ఎలా అని భయపడిపోతూ ఉంటారు. అట్లా ఇంగ్లీష్, కొంతమంది ఇంగ్లీష్లో అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్. ఇలాంటి వాళ్ళ కోసం అది ఓన్లీ 10th క్లాస్ వాళ్ళని కాదు, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రతి పిల్లాడికి కూడా లాంగ్వేజ్ ల్యాబ్ కూడా కలుపుతున్నాం. అంటే వీళ్ళకి కూడా 5th to 10th వరకు కూడా రెగ్యులర్ ట్యూషన్ క్లాసులతో పాటు సంవత్సరంలో గరిష్టంగా 30 సెషన్స్ ఇస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో విడివిడిగా ప్రత్యేకంగా వివిధ యాక్టివిటీస్ మరియు టెక్నిక్స్ ద్వారా లాంగ్వేజెస్ నేర్పడతాయి. అర్థమవుతుందా మీకు? సో వాళ్ళకి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ నేర్చుకునే టెక్నిక్స్ ఉంటాయి. ఈజీగా రాసే విధానం ఉంటుంది. ఆ రాసే విధానము, చదివే విధానము, మాట్లాడే విధానము, గ్రామరు, వ్యాకరణాంశాలు ఇలాంటివన్నీ కూడా మనం నేర్పడం జరుగుద్ది. రెగ్యులర్ ట్యూషన్తో పాటు ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ప్రతి ఆదివారం దీని మీద కూర్చోవాలి మళ్ళీ. సో నువ్వు ఒక 7th క్లాస్ చదువుతున్నావు, నీకు తెలుగు రాయడం రాదు, చదవడం రాదు, నువ్వు తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నావు, అప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్ ట్యూషన్ జాయిన్ అవ్వాలి. దాంతోపాటు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లాంగ్వేజ్ ల్యాబ్లో జాయిన్ అయితే ఆదివారం పూట ఒక సపరేట్ టైం ఇచ్చి నీకు సపరేట్గా దానికి సంబంధించి తెలుగు చదవడం రాయడం ఒక 30 క్లాసుల్లో నేర్పిస్తాం. మొత్తం సంవత్సరంలో ఒక 30 క్లాసులు జరుగుతాయి. ఆ 30 క్లాసుల్లో నీ క్లాసెస్ నీకు రాయడం చదవడం అయితే వచ్చేస్తాయి. అలా తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ. ఓకే, సో ప్రతిభ విజయానికి నాంది. ప్రతిభలో చదివితే డల్ స్టూడెంట్స్ మెరిట్ అవుతారు, మెరిట్ స్టూడెంట్స్ జీనియస్ అవుతారు, అద్భుతమైన ఫలితాలని సాధిస్తారు. ఇంటర్మీడియట్ ట్యూషన్స్. సో 10th పూర్తయిపోయి ఇంటర్లో జాయిన్ అవుతున్నాం. ఇంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ మ్యాథ్ 1A 1B మై సెల్ఫ్ నేనే చెప్తాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ వస్తారు, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ వస్తారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ నేనే చెప్తాను. ఇంటర్ సెకండ్ ఇయర్కి కూడా మ్యాథ్ 2A 2B ఇవన్నిటికీ క్లాసెస్ జరుగుతాయి. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి MPC జరుగుతుంది, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అట్లాగే ఇంగ్లీష్ కాంటే ఇంగ్లీష్ జరుగుతుంది, ఇంకా తెలుగు, సాంస్క్రిట్లు జరగవు. అట్లాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి మ్యాథ్స్ 2A 2B మ్యాథ్ వరకు జరుగుతుంది. వీటికి క్లాసెస్ కూడా జరుగుతాయి, క్లాసెస్ బై సీనియర్ లెక్చరర్స్. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు. అట్లాగే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్ అండ్ రీజనింగ్. మీకు అన్ని జాబ్ ఎగ్జామ్స్కి మనం డైరెక్ట్గా ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు డిగ్రీ చదువుతున్నావు, డిగ్రీ చదువుతూ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి. ప్రభుత్వ పరీక్ష, ప్రభుత్వ ఉద్యోగం కోవటం నీ లక్ష్యం. నీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం అయితే రా, ప్రతిభ పిలుస్తోంది. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్, రీజనింగ్ ఇవి ఎప్పుడైతే ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటావో నీ జేబులో ఉద్యోగం పట్టుకు తిరుగుతున్నట్టే. ఎస్, సో ఈ 3 డిగ్రీ చదువుతున్నప్పుడే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అర్థమెటిక్ నేర్చుకో, సెకండ్ ఇయర్ అర్థమెటిక్ నేర్చుకో, థర్డ్ ఇయర్ అర్థమెటిక్ నేర్చుకో, ప్యూర్ మ్యాథ్ నేర్చుకో, రీజనింగ్ నేర్చుకో. ఇవి నేర్చుకున్న డిగ్రీ కంప్లీట్ అయ్యేటప్పటికి నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుక ఉంటే డిగ్రీ అవ్వంగానే ఏ జాబ్ ఎగ్జామ్ రాసినా యూ విల్ బి సెలెక్టెడ్. అలా అవ్వాలంటే చిన్న స్థాయి నుంచే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన నాలెడ్జ్ కావాలి. అన్నీ కూడా క్లాసెస్ బై స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్స్ వంక హరిబాబు సార్. సో మై సెల్ఫ్
ఇవన్నిటి కూడా క్లాసెస్ చేయడం జరుగుద్ది. నేను రాలేను సార్, నేను వేరే చోట ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నాను, కానీ నేను మీ క్లాసెస్ చూడాలి, మీతో మీ క్లాసెస్ నేర్చుకోవాలి. ప్రతిభ లాజిక్స్ అనే యాప్లో ఇవన్నీ క్లాసెస్ ఉన్నాయి. అర్థమెటిక్ ఉంది, ప్యూర్ మ్యాథ్ ఉంది. ఇంకా రీజనింగ్ క్లాసెస్ అయితే లేవు, కానీ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్కి సంబంధించిన వీడియో లెసన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అవి పర్చేస్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. నా దగ్గరికి కూడా రాకుండానే చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్అకాడమీ, అట్లాగే వేరు వేరు జాబ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇటువంటి సంస్థలు ఈ అన్నిట్లో నా క్లాసెస్ అయితే చూస్తూ ఉన్నారు. సో మీరు డైరెక్ట్గా నాతో కనెక్ట్ అయ్యి నా క్లాసెస్ని డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా జరుగుతాయి, మీరు ఇక్కడికి వచ్చి క్లాసెస్ నేర్చుకోవచ్చు. సో ఇదండి మన ప్రతిభకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇది అడ్మిషన్కి సంబంధించి ట్యూషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో క్లాసెస్ ఎప్పుడు బిగిన్ అవుతాయి సార్ అంటే క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. సో 12th నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ మండే, ఎవ్రీ మండే ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో మీరైతే నేను చెప్పేదైతే మీరు ఏ స్కూల్లో చదువుతున్నా సరే ట్యూషన్ అయితే ప్రతిభలో జాయిన్ అవ్వాలి. అలా అవ్వడం వల్ల మీకే 100% లాభం. నెక్స్ట్ మీకు మొదటి 3 నెలలు మాత్రమే ఫీజు. 10th క్లాస్ పిల్లలకైతే ఫస్ట్ 3 months ఫీజు కడతారు, తర్వాత ఫీజు లేదు. ఫస్ట్ 3 months మాత్రమే ఫీజు పే చేస్తారు, తర్వాత అయితే ఫీజు లేదు. చూస్తే మీరు యూట్యూబ్లో కూడా చూడండి, నా క్లాసెస్ అన్ని వేరే ఇది ఒక్క వీడియోనే కాకుండా యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూడండి. ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని ఫ్రీగా వీడియో లెసన్స్ వస్తుంటాయి, అన్నీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి. బెల్ ఐకాన్ నొక్కండి. సో ప్రతిభ లాజిక్స్ అనే యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ప్రతిభ ట్యుటోరియల్స్, అలాగే ప్రతిభ ఇన్స్టిట్యూట్లో అడ్మిట్ అవ్వండి. వెంటనే మీరు వచ్చి క్లాసెస్లో అడ్మిట్ అవుతారని ఆశిస్తున్నాను. 33 సంవత్సరాలుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న అత్యంత విశ్వసనీయమైన సంస్థ ప్రతిభ ట్యుటోరియల్స్, ప్రతిభ ఇన్స్టిట్యూట్, ప్రతిభ లాజిక్స్. సో మీరు అడ్మిషన్ కోసం వెంటనే సంప్రదించండి. మై ఫోన్ నెంబర్స్ 9885580812. సో క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి, వెంటనే అడ్మిట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. Subscribe Pratibha Logics.